గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది అంటే మనం రకరకాల రెజల్యూషన్స్ అన్ని తీసుకుంటూ ఉంటాం కదండి. అలాగే నేను కూడా లాస్ట్ ఇయర్ బిఫోర్ న్యూ ఇయర్ అన్నమాట రెజల్యూషన్ తీసుకున్నాను, విచ్ ఇస్ టు జాయిన్ ఎ జిమ్. సో నా ఫిజికల్ యాక్టివిటీ పైన నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి నేను జిమ్లో జాయిన్ అయ్యాను. అంటే న్యూ ఇయర్ రాకముందుకే డిసెంబర్లోనే జాయిన్ అయిపోయాను. ఆ విషయం కూడా మీకు షేర్ చేశాను అప్పుడు. సో ఇన్ కేస్ మీరు కూడా ఈ న్యూ ఇయర్కి గాను మీ ఫిజికల్ యాక్టివిటీ గురించి ఏదైనా రెజల్యూషన్ తీసుకుంటున్నట్లయితే ఫిజికల్ యాక్టివిటీకి దేనికైనా సరే ప్రాపర్ డ్రెస్సింగ్ కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే ప్రతి దానికి తగ్గ డ్రెస్సింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నామనంటే ఎలా డ్రెస్ అవుతాం, లేదా మూవీకి వెళ్తున్నామంటే ఎలా డ్రెస్ అవుతాం, అలాగే మనము ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, ఇట్ మే బి స్పోర్ట్ ఆర్ జిమ్ ఆర్ స్విమ్మింగ్, ఎనీథింగ్, దేనికైనా సరే ఒక ప్రాపర్ డ్రెస్సింగ్ కూడా చాలా అవసరము. సో ఈ 1 ఇయర్ గాను నేను కన్సిస్టెంట్గా మెయింటైన్ చేశాను. అంటే మధ్యలో బ్రేక్స్ అవి వచ్చినా సరే బట్ స్టిల్ నేను 1 ఇయర్గా అయితే జిమ్కి వెళ్తూ వచ్చాను. సో ఈ 1 ఇయర్ నేను యూజ్ చేసిన నా జిమ్ వేర్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. 1 ఇయర్గా వాడిన తర్వాత ఏది ఎలా అనిపించింది, ఏదైతే బెటర్ అనిపించింది, ఏది వద్దనిపించింది, ఇవన్నీ మీకు ఇవాళ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా హెల్ప్ అవుట్ అవుద్ది అని చెప్పి. అల్టిమేట్గా ఏ స్పోర్ట్ ఆడుతున్నా సరే మనము కంఫర్టబుల్గా ఉండాలి. అలాగే నేను జిమ్కి వెళ్ళి నేను అక్కడ కార్డియో కానివ్వండి, లేదా జుంబా కానివ్వండి, లేదా వెయిట్ ట్రైనింగ్ కానివ్వండి, ఏది చేసినా సరే నాకు కంఫర్టబుల్గా అనిపించే డ్రెస్సెసే చూస్ చేసుకోవాలి కదా. సో అలా కొన్ని జిమ్ వేరీ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఐ విల్ స్టార్ట్ విత్ ద ప్యాంట్స్. ఎందుకంటే ఆబ్వియస్లీ మనము నార్మల్ డ్రెస్సెస్ లాగా కాకుండా జిమ్కి పర్ఫెక్ట్ ప్యాంట్ అండ్ టీషర్ట్స్ ఉన్నాయి వేసుకుంటాం కదా. సో ఇది జిమ్కి సంబంధించి అనగానే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదర్ పూమా ఆర్ ఎడిడాస్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో నేను కూడా పూమాలోనే తీసుకున్నాను అనమాట ఈ ప్యాంట్. ఇది మనకి ఫుల్ ప్యాంట్ ఇలా వస్తుంది, జస్ట్ మెరూన్ కలర్, మొత్తం ఇలాగా ఒక పట్టీతోటి వచ్చి చాలా బ్రీతబుల్ క్లాత్, చాలా స్ట్రెచబుల్ క్లాత్, చాలా చాలా ఇట్లా వేసుకున్నా వేసుకోనట్టు అలాంటి ఫీలింగ్ అంటారు చూడండి, అలా ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఫిట్టింగే వస్తుంది కానీ ఇట్లా మరీ పట్టుకొని ఉన్నట్టు అట్లా ఏముండదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎట్లా అంటే అట్లా బెండ్ చేయొచ్చు కాళ్ళని. అంటే టైట్గా ఉందనుకోండి మనం ఎక్కువ బెండ్స్ లిఫ్ట్స్ లాంటివి చేయలేము కదా. సో అలా కాకుండా ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. మన లెగ్ని ఎలా అంటే అలాగా లిఫ్ట్ చేయొచ్చు, బెండ్ చేయొచ్చు అన్నట్టు ఉంటుంది అన్నమాట. కింద మాత్రం ఇలాగా గోల్డ్ కలర్లో పూమా అని ఉంటుంది. అంటే బ్రాండ్ కదా, తెలియాలి కదా మరి అక్కడ అక్కడ. సో కాలుకి కింద యాంకిల్ దగ్గర ఇలా వస్తుంది ఒక కాలుకి అనమాట. ఇదేంటంటే ఇది కంఫర్ట్ బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ అన్ని బాగుంటాయి. కానీ నాకెందుకునో దీనిలో లైన్స్ ఎక్కువ కనిపిస్తాయి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అంత థిక్గా ఏమి ఉండదు, క్లాత్ వెరీ పల్చ్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ లెగ్గిన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఇది. సో నాకేంటంటే దీనిలో కొంచెం లైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని అనిపిస్తుంది ఇక్కడ అంతాను. సో అందుకని నేను కొంచెం తక్కువే వాడాను ఇది అని చెప్పచ్చు. సో ఇది ఒక ప్యాంట్. నెక్స్ట్ ఇంకొక ప్యాంట్ ఇస్ దిస్ వన్. సో ఇది కూడా మనకి మంచి స్పోర్ట్స్ ప్యాంటే. ఇదేంటంటే మొత్తం ఇట్లాగా ఫుల్ స్ట్రెచబుల్ క్లాత్, మొత్తం నైలాన్ మిక్స్ అలా ఉంటుంది అన్నమాట. కొంచెం మందంగా ఉంటుంది క్లాత్. ఇది స్ట్రెచబుల్ గానే ఉంటుంది అంతాను, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. నడుం కానివ్వండి ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అక్కడక్కడ ఇలా మెష్ వస్తుంది అన్నమాట. మెష్ అంటే ఇట్లా నెట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఒకటి అండ్ అలాగే ఇక్కడ ఒకటి ఇలాగ ఇక్కడ నెట్ వస్తుంది. అంటే ఇక్కడ పల్చగా మనకు లెగ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, కొంచెం లైట్గా. సో అంటే మనకి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది కదా, కొంచెం గాలి ఆడడానికి అనుకుంటానని అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇట్లాంటి ప్యాంట్స్ అన్నిటికీ ఇట్లాంటి మెష్ వస్తాయి. జిమ్ ప్యాంట్స్ అన్నిటికీ ఇలా మెష్ వస్తుంది అనమాట అక్కడ. సో ఇది ఒక ఫుల్ ప్యాంట్. ఇదేంటంటే విత్ పాకెట్స్ వస్తాయి దీనికి. ఎందుకంటే జిమ్కి వెళ్ళేటప్పుడు రకరకాలు ఏమన్నా తీసుకెళ్తాం కదా, మిగతా అన్ని జిమ్ బ్యాగ్ లో పెట్టేసి అక్కడ పెట్టేస్తాం. ఫోన్ అయితే ఎప్పుడు క్యారీ చేస్తాం కదా, ఒక పాకెట్ ఉంటే ఎప్పుడు కంఫర్టబుల్ అనిపిస్తుంటుంది అనమాట. సో వీటికి అటు ఇటు ఇలా పాకెట్స్ వచ్చింది. అదే దీనికైతే నో పాకెట్స్, నథింగ్. సో దీనికైతే ఇలా పాకెట్స్ వస్తాయి అనమాట అటు ఇటు పెట్టుకోవడానికి. పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మామూలుగా ఇలా. సో ఇలా ఒక ఫుల్ ప్యాంట్స్. యాక్చువల్లీ నాకు ఈ దీంట్లో కన్నా దీంట్లో నచ్చింది ఏంటి అంటే దీనిలో అసలు లైన్స్ అంత విజిబుల్ గా కనిపించవు. దీనిలో క్లాత్ ఇంకొంచెం మందంగా వస్తుంది, విచ్ ఐ ఫీల్ కంఫర్టబుల్. నాకు మరీ పల్చ్గా ఉంటే అంత కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వను. సో ఇది కొంచెం మందంగా ఉంటుంది, లైన్స్ అవి అంత ఎవిడెంట్ గా కనిపించవు కాబట్టి ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ వేరింగ్ దిస్. సో ఇదొకటి. ఇందులోనే నేను ఇది ఫుల్ ప్యాంట్ కదా, ఫుల్ ప్యాంట్ కాకుండా నేను ఎక్కువ 3/4 ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా అనమాట జిమ్కి, అంటే క్యాప్రీస్ లాంటివి. సో ఇదిగోండి ఇలా, ఇదైతే 3/4 వస్తుంది.
జస్ట్ బ్లాక్ కలర్ అండ్ అటు ఇటు లాగా గ్రే కలర్ వచ్చింది. దీనికి ఇంకా మెష్ లాగా అలా ఏమి రాలేదన్నమాట. జస్ట్ ఇట్లా 2 కలర్స్ లో ఉన్నట్టు ఇట్లా తీసుకున్నా. సేమ్ మెటీరియల్, సేమ్ ఫిట్టింగ్, సేమ్ అంతా అలానే ఉంటుంది. సేమ్ ఇదిగోండి 2 పాకెట్స్ అటు ఇటు అంతా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా కొంచెం హై వేస్ట్ వస్తాయి, అంటే ఇక్కడ వరకు వస్తాయి అనమాట. మరీ కింద వరకు కాకుండా కొంచెం పై వరకే వస్తాయి, విచ్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. సో నేను అందుకే ఇట్లా హై వేస్ట్ ఉన్నాయే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం రకరకాలు చేసినప్పుడు కొంచెం టీషర్ట్ అది పైకి వచ్చినా ఏదైనా ప్రాబ్లం ఉండదు అనమాట. ఎందుకంటే ఇది హై వేస్ట్ ఇక్కడ వరకు మనకి కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో ఇట్లాంటి 3/4 అయితే నేను చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతా. ఇవి ట్రై చేసిన తర్వాత ఐ రియలీ లైక్ ద 3/4 ప్యాంట్స్, అందుకని ఎక్కువ ఇవే తీసుకున్నాను అనమాట. సో దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే ఇట్లా, విచ్ ఇస్ మెరూన్ కలర్. ఇది అన్ని బ్లాక్లు అవుతున్నాయని మెరూన్ తీసుకున్నా. దీనికి ఏంటంటే మెష్ ఇలా వస్తుంది కింద. ఇది కూడా 3/4 ప్యాంటే, కింద ఇలా లైన్స్ గా ఇదిగోండి, ఇదంతా మెష్ నెట్ అనమాట. మెష్ అంటే ఇలా వస్తుంది. సో చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి, వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే లూజ్ గా ఉన్నాయి వేసుకోకూడదు మనము. సో అంటే ప్యాంట్స్ లూజ్ గా ఉన్న వాటికన్నా ఇట్లా ఫిట్టింగ్ ఉన్నాయి బాగుంటాయి అనమాట. దీనికి కూడా సేమ్ అటు ఇటు ఇలా వస్తాయి. ఇవైతే ఆల్మోస్ట్ 1 year నుంచి వాడుతున్నాను కదండి. చాలా సార్లు వాష్ అయినాయి, చాలా సార్లు వేసుకున్నా. ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చినాయి అందుకనే. అండ్ ఇవి బడ్జెట్ లో కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం బ్రాండ్స్ అంటే బ్రాండ్స్ ఎట్లా ఉంటాయో ప్రైజెస్, ఇవి మనకి ఇంకా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తాయి అనమాట. ఆ ఒక ప్యాంట్ ప్రైస్ లో మనకి 2 ఇవి వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని నేను ఇవి ఎక్కువ ప్రిఫర్ చేశాను. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం బాగా అంటే మెషిన్ లో వేస్తే ఓకే, కానీ బాగా ఒకవేళ చేతితో ఉతికేటప్పుడన్నా లేకపోతే ఇట్లా వాష్ చేస్తారు కదా, అలా కన్నా ఈ మెష్ ఎక్కడ చిన్నకుండా చూసుకోవాలన్నమాట. ఈ నెట్ నేనైతే మెషిన్ లోనే వేసేస్తాను, మెషిన్ లోనే వాష్ అయ్యొచ్చు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఎక్కడ మెష్. కానీ కొంచెం రఫ్ గా హ్యాండిల్ చేసినా లేకపోతే ఏదైనా పట్టుకున్నా, ఏదైనా ఇట్లా తట్టుకొని మనం ఇట్లా లాగేసినా ఇది నెట్ చినిగిపోయే ఛాన్స్ ఉంది. నెట్ చినిగిపోతే కొంచెం ఆడ్ గా కనిపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలా నెట్ ఉన్నవి చూస్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గానే మనం వాష్ చేసుకోవాలి. సో ప్యాంట్స్ విషయానికి వచ్చేస్తే అది. అండ్ కమింగ్ టు ద టీ షర్ట్స్, లెట్స్ స్టార్ట్ విత్ దిస్ పూమా టీ షర్ట్. సో ఇది మంచి చూసారు కదా, బ్రైట్ పింక్, ఇక్కడ ఒక పూమా సింబల్ ఉంటుంది ఇలాగా. ఇవేంటంటే మనకి లూజ్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. చూసారు కదా చాలా పెద్దగా ఉంది, ఇంత లూజ్ ఫిట్టింగ్ వస్తుంది, చిన్న హ్యాండ్స్ తో వచ్చి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నాట్ టూ లెంతీ, నాట్ టూ స్మాల్ అన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇది డ్రై సెల్, అంటే మనకి బాగా ఇట్లా జిమ్ చేసినప్పుడు బాగా స్వెట్టింగ్ వస్తుంది కదా, అసలు తడిచిపోయినట్టుగా ఉండదు. అట్లా ఆ డ్రై ఫీల్ అలాగే ఉంటుంది, అసలు తడిచినట్లుగా కనిపించదు అనమాట. సో కంఫర్టబుల్ గా ఉంటుంది. కాకపోతే ఇలా లూజ్ గా ఉంటుంది. మోస్ట్లీ నేనేంటంటే లెగ్ డే, అంటే మనం మజిల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మజిల్ ని ట్రైన్ చేస్తాం కదా, సో లెగ్స్ డే ఉన్నప్పుడు నేను ఈ టీ షర్ట్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇదొకటి. అండ్ దీంట్లోనే అంటే ఇది లూజ్ ఉంటుంది కదా, లేదు ఫిట్టింగ్ కావాలి అని అనుకుంటే పూమాలోనే ఇది ఒక టీ షర్ట్, ఇదిగోండి. ఇది కూడా సేమ్ అంతే, పూమా సింబల్ వస్తుంది. ఇదేంటంటే మనకి ఫిట్టింగ్ వస్తుంది అండ్ ఇది పల్చగా ఉంటుంది అన్నమాట. కొంచెం మనకి ఎంత స్వెట్టింగ్ వచ్చినా అసలు ఆ టీ షర్ట్ తడిచింది అన్న ఫీల్ కూడా అనిపించదు, చాలా డ్రై ఫీలింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఈ హ్యాండ్స్ స్లీవ్స్ కొంచెం చిన్నగా వస్తాయి. సో మోస్ట్లీ చిన్న స్లీవ్స్ వచ్చినప్పుడు ఏంటంటే షోల్డర్స్ ఆర్ చెస్ట్ ఆర్ బ్యాక్ ఇట్లాగా మనం చేతులు ఇచ్చి వర్కౌట్ చేసే వాటికన్నా లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా అనమాట. సో ఈ 2 టీ షర్ట్స్ నేను ఎక్కువ లెగ్స్ వర్కౌట్కే ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. సో ఇది దీంతో కంపేర్ చేస్తే ఇది ఇంకొంచెం లెందీ వస్తుంది అనమాట. కొంచెం, నాట్ టూ మచ్, కొంచెం లెందీ వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కన్నా బ్యాక్ సైడ్ ఇలా కొంచెం కిందికి ఉంటుంది అనమాట. అండ్ ఇది ఇలాగా కింద మనకి టీ షర్ట్ అంటే ఇలా స్ట్రైట్ గా కాకుండా ఇలా యూ కట్ లా వస్తుంది, యాపిల్ కట్ అంటారు చూడండి, ఇలా కొంచెం అట్లా వస్తుంది అనమాట. ఇవి కూడా ఎన్నిసార్లు వాష్ అయినా ఎంతైనా సరే చాలా చాలా బెస్ట్, అంటే అలాగే ఉంది, ఏమి చేంజ్ కాలేదు. అండ్ చాలా త్వరగా డ్రై అయిపోతాయి, వెరీ క్విక్ టు డ్రై. ఇవి 2 కూడా చాలా త్వరగా డ్రై అయిపోతాయి నార్మల్ టీ షర్ట్స్ తో కంపేర్ చేస్తే. జస్ట్ కొద్దిసేపు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఆరిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మనం చేసేటప్పుడు కూడా స్వెట్ వల్ల కూడా అస్సలు తడి అన్న ఫీలింగ్ రాదు, త్వరగా క్విక్ గా డ్రై అయిపోతుంది కాబట్టి. సో అవి లేదు నార్మల్ టీ షర్ట్స్ లాగా కావాలి అని అనుకుంటే, నార్మల్ టీ షర్ట్స్ లాగా అంటే ఐ ట్రై దిస్ వన్. ఇది ఆలన్ సోలీది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట, బాటిల్ గ్రీన్ కలర్. ఇది మొత్తం ప్లెయిన్ ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడ పెయింటింగ్ వేసాను ఇలాగా. ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను కదా, క్యూట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు.
సో ఇదేంటంటే నార్మల్ టీషర్ట్ లాగా నార్మల్ స్లీవ్ లెంత్ వస్తుంది, ఫిట్టింగ్ అంతా కూడా నార్మల్ గా ఉంటుంది, అంతా అలా ఉంటుంది. ఇది కూడా నేను జిమ్ వేర్ కి పిచ్చి పిచ్చిగా వాడేసాను అనమాట. చాలా సార్లు వాష్ అయింది, ఏమీ కాలేదు. అంటే జనరల్ గా టీషర్ట్స్ ఎక్కువ వాష్ అయిపోతే బాగా లూజ్ అయిపోతాయి అలా అని అనుకుంటాం కదా, బట్ అలా ఏమీ కాలేదు. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అన్నమాట ఇది కూడా. సో ఇదొక టీషర్ట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. యాక్చువల్లీ మనకి స్పోర్ట్స్ ఏవైనా సరే నైలాన్ క్లాత్ తో ఉన్నాయనుకోండి, అవి స్వెట్ని ఎక్కువ పీల్ చేసుకోవు, త్వరగా డ్రై అయిపోతాయి, ఫీల్ కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇదిగోండి స్పోర్ట్స్ వేర్ ఎక్కువ కూడా నైలాన్ క్లాత్ ఎక్కువ ఉంటాయి. ఇది కూడా నైలాన్ క్లాత్ లో కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. సో ఇది కూడా కంప్లీట్ నైలాన్ క్లాత్, ప్రాపర్ స్లీవ్స్ అండ్ ప్రాపర్ ఫిట్టింగ్ అనమాట. దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఇలా తీసుకున్నాను. ఇది కూడా చాలా చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అండి. అసలు మనం జస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జాడించి ఆరేసినా సరే ఆరిపోతుంది అనిపిస్తుంది అనమాట. అంత ఈజీ మెయింటెనెన్స్. ఎందుకంటే వీటన్నిటిని మనం రోజు ఉతుక్కోవాలి, మళ్ళీ ముడతలు పడతాయి, మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఇదంతా ఏమీ లేకుండా జస్ట్ తీసుకెళ్ళి అలా వాషింగ్ మిషన్ లో వేసామా ఆరేసామా, ఇది ఏం చేసినా సరే అస్సలు ముడతలు పడదు, ఏం పడదు. ఇలాగే వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తున్నట్టు రోజు మనము మంచిగా ప్రెస్ చేసుకొని ఐరన్ చేసుకొని వెళ్ళాం కదా, వేసుకోము కదా. సో ముడతలు రాకుండా ఉండాలి నేను అనుకుంటా అనమాట వాష్ చేసిన తర్వాత. సో ఇది ఒక కంఫర్టబుల్, వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ గుడ్ టీషర్ట్. అండ్ ఇంకొక టీషర్ట్ ఏదన్నా అని అంటే నార్మల్ టీషర్ట్ లాగా అని అనుకుంటే ఇది ఒకటి ఎక్కువ వాడాను నేను. సో ఇదే, దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ వెరమోడా. సో ఇది కూడా నార్మల్ టీషర్ట్ లాగానే నార్మల్ స్లీవ్స్ తోటి ఇలా వస్తుంది అన్నమాట, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి. ఇది కూడా కంఫర్టబుల్ అనిపిస్తుంది. బట్ ఈ నార్మల్ టీషర్ట్స్ ఏంటంటే మనకి స్వెట్ పీల్చుకుంటాయి కదా, ఆ తడి చాలాసేపు అనిపిస్తుంది అన్నమాట. సో అండర్ ఆర్మ్స్ లో అంతా వెట్ అవ్వడము, మనము ఒకవేళ యాబ్స్ అవన్నీ చేస్తే ఇక్కడ పొట్ట దగ్గర అంతా వెట్ అవ్వడము ఇట్లాగా అవుతూ ఉంటాయి. బట్ దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. జిమ్కి వెళ్తే అందరూ చెమటలు పట్టేలాగానే చేస్తారు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ మీకేమన్నా అన్కంఫర్టబుల్ అనిపిస్తుందేమో చూసుకోండి. సో ఇన్ కేస్ మాకు తడిగా అనిపిస్తే అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అని అనుకుంటే ఇట్లాంటి టీషర్ట్స్కి వెళ్ళకుండా సంథింగ్ లైక్ దిస్, ఇట్లాంటి డ్రై సెల్వి కానీ నైలాన్ క్లాత్వి కానీ మీరు ట్రై చేయొచ్చు. లేదు అదేం పెద్ద ప్రాబ్లం కాదు, మరి అంత స్వెట్టింగ్ వచ్చేలాగా చేసేమో ఒకవేళ వచ్చినా నో ప్రాబ్లం అని అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ నార్మల్ టీషర్ట్స్. ఇవి నార్మల్ టీషర్ట్స్ కాబట్టి మనం నైట్ వేర్ లాగానూ యూజ్ చేసేసుకోవచ్చు, జిమ్ వేర్ లాగానూ యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. నేను అలాగా మల్టీపర్పస్ గా యూజ్ చేసేస్తూ ఉంటా. సో ఇవన్నీ ఏంటంటే 1 year గా నేను వాడి చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ అయినా సరే అలాగే ఉన్న టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ అనమాట నా జిమ్ వేర్ కి సంబంధించి. అండ్ ఓన్లీ ఇవనే కాదండి, జిమ్ వేర్ కి సంబంధించి మనం ప్రాపర్ ఇన్నర్ వేర్ కూడా వేసుకోవాలి. ఎస్పెషల్లీ లేడీస్ ప్రాపర్ ఇన్నర్ వేర్ వేసుకోవాలి. వీటికంటూ మనకి సెపరేట్ స్పోర్ట్స్ కి సంబంధించిన ఇన్నర్ వేర్ దొరుకుతాయి, అట్లాంటివి తీసుకోవాలి. నార్మల్ గా వేసుకునేవి మనం వీటికి పనిచేయదన్నమాట. వాకింగ్ కి అని అంటే నో ప్రాబ్లం, బట్ మిగతావి ఇంకా రన్నింగ్ కానీ, జాగింగ్, లేకపోతే స్విమ్మింగ్, లేకపోతే ఏదైనా స్పోర్ట్ ఆడడం కానివ్వండి, లేకపోతే ఇట్లా జిమ్ లో చేయడం కానివ్వండి, దేనికైనా సరే ప్రాపర్ ఇన్నర్ వేర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అండ్ అలాగే ప్రాపర్ షూస్ కూడా. షూస్ సరిగ్గా లేకపోతే కాలు నొప్పులు రావడం, యాంకిల్ నొప్పి రావడం, నీ నొప్పి రావడం ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ప్రాపర్ షూస్ కూడా మనము వేసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు ఈ న్యూ ఇయర్ కి సంబంధించి మీ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి ఏదైనా రెజల్యూషన్ తీసుకుంటున్నట్లయితే కనుక ఈ వీడియో మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుట్ అవుతుందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.